ఓకే. ఈ వీడియోలో మనం చేయాల్సింది ఏంటంటే త్రూఅవుట్ అప్లికేషన్లో ఇది ఫిగ్మాలో మనకి డిజైన్స్ అని వచ్చాయి. ఈ ఫిగ్మాలో రీయూజబిలిటీ కాంపోనెంట్స్ ఏమున్నాయో తీస్తాం బయటికి. అంటే విగ్జెట్స్ ఏమన్నా రీయూజబిలిటీ అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఇది ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ సేమ్ కాంపోనెంట్ ఇక్కడ ఉంది. ఓకే. అండ్ సేమ్ కాంపోనెంట్ ఇక్కడ ఉంది. అంటే సేమ్ కాంపోనెంట్ యూ కెన్ ఫైండ్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ సమ్ అదర్ స్పేస్. అలాంటప్పుడు మనం ఈ కాంపోనెంట్ ని సేమ్ సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ని ఒక్క ప్లేస్ లో మనం రాసుకుంటాం. దాన్ని మనం రీయూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి, రీయూజబుల్ విడ్జెట్స్. ఓకే. సో ఫస్ట్ యాజ్ పర్ ఫిగ్మా నేను వన్ బై వన్ లిస్ట్ చేస్తున్నాను. ఏంటి రీయూజబుల్ విడ్జెట్స్ అంటే ఒక ప్లేస్ కంటా ఎక్కువ ప్లేస్ లో సేమ్ డిజైన్ సేమ్ కాంపోనెంట్ వాడితే మనం ఒక సెపరేట్ కాంపోనెంట్ గా రాసేయాలి. ఇక్కడ ఏముందంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది రీయూజబుల్ కాంపోనెంట్. అంటే సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిపీట్ గా అవుతుంది. జస్ట్ ఓన్లీ టెక్స్ట్ టైటిల్ అండ్ హింట్ టెక్స్ట్ మారుతుంది, కానీ మిగతా అంతా సేమ్, డిజైన్ అంతా బార్డర్ అయితే సేమ్. కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ ని రీయూజ్ చేసుకోవచ్చు. అది విడ్జెట్ అండర్ లో చేస్తాను. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఈ విడ్జెట్స్ లో మనం టెక్స్ట్ ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేస్తాం. అలాగే బటన్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఇంకోటి ఏముంది, బటన్. ఇక్కడ ఈ బటన్ లాగిన్ ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ ఉంది. అంటే సేమ్ సేమ్ బటన్ బట్ టైటిల్ మారుతుంది. అంటే బటన్స్ కూడా మనం ఒక రీయూజబుల్ గా చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఈపీ లోగో ఉంది. ఈ లోగో మేబీ డిఫరెంట్ ప్లేస్ లో కూడా వాడవచ్చు ఫ్యూచర్ లో. లోగో కూడా ఒక విడ్జెట్ ఫీల్డ్. లోగో విడ్జెట్. here app text field, app text field widget, app button widget. ఫోర్త్ వన్ ఏంటంటే హోమ్ పేజ్ లో మీరు చూస్తే హోమ్ పేజ్ లో సేమ్ డిజైన్, ఇక్కడ ఫోర్ దగ్గర సేమ్ డిజైన్ సేమ్ రీడ్, బట్ ఏంటి కలరు ఐకాన్ టెక్స్ట్ ఏం మారుతుంది. అంటే మనం ఈ హోమ్ కార్డ్ కాంపోనెంట్ అని ఇంకోటి రాస్తాం. ఓకే. హోమ్ పేజ్ కార్డ్ విడ్జెట్. ఓకే. దిస్ ఇస్ ద ఫోర్ కాంపోనెంట్స్ ఇప్పటి వరకు నేను ఫైండ్ అవుట్ చేశాను. బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ చాలా కాంపోనెంట్ రిలీజ్ అవ్వచ్చు, బట్ ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు ఫోర్ వచ్చాయి. ఇంకా చూద్దాం. ఓకే. ఇక్కడ సెలెక్ట్ డీలర్, ఇక్కడ సెలెక్ట్ ప్రొడక్ట్ అని ఉంది. డ్రాప్ డౌన్స్ ఉన్నాయి చూసారా. డ్రాప్ డౌన్ కూడా ఒక కాంపోనెంట్ గా చేయవచ్చు. డ్రాప్ డౌన్. ఓకే. అండ్ సిక్స్త్ వన్ ఇస్ ఇక్కడ ఇది ఒక బటన్ గా చేయొచ్చు. అప్లోడ్ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్, అప్లోడ్ సేల్ ఆర్డర్. ఇది బటనే, బట్ ఈ బటన్ కి కొద్ది డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఇంకో బటన్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. యాప్ యాప్ అటాచ్ అటాచ్మెంట్ బటన్. యాప్ అటాచ్మెంట్ బటన్ విడ్జెట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక రీయూజబుల్ విడ్జెట్. సేమ్ విడ్జెట్ త్రీ ప్లేసెస్ లో ఉంది, ఇంకా మల్టిపుల్ ప్లేస్ లో వాడచ్చు. ఇదేంటంటే ప్రొడక్ట్, ఇది ఒక విడ్జెట్ గా తీయచ్చు. రైట్. సో ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఇంక్రిమెంట్ ఉంది. ఇదే ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. ఓకే. ఆర్డర్ ఆర్డర్ కౌంటర్, ఆర్డర్ కౌంట్ విడ్జెట్. ఆర్డర్ కౌంటర్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. ఇది ఒక కాంపోనెంట్ గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఎందుకు ఇలా చేస్తానంటే మనం కోడ్ ఫాస్ట్ ఇలా డిఫైన్ చేసి రీయూజబుల్ గా విడ్జెట్ ని రీయూజబుల్ గా రాస్తే సేమ్ మనం ఇక్కడ కావాలంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే మనం కాంపోనెంట్స్ ఏవైతే రీయూజబుల్ అవుతాయో అవన్నీ మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో ఫర్ నౌ ఇప్పటి వరకు నేను ఈ కాంపోనెంట్ ని రీయూజబుల్ కాంపోనెంట్ అనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ ది
బేస్డ్ ఆన్ ది అప్లికేషన్, కాంపోనెంట్స్ చేంజ్ అవ్వచ్చు. బట్ అన్నిట్లో కామన్ గా ఈ రెండు ఉంటాయి, టెక్స్ట్ ఫీల్డ్, బటన్, డ్రాప్ డౌన్. ఈ హోమ్ పేజ్ కార్డ్ అంటే ఈ ప్రాజెక్ట్ కి ఇది కార్డు కాంపోనెంట్ అంతే. అలాగా మనం ఒక్కొక్క కాంపోనెంట్ ని మనం అలా డిఫైన్ చేసుకుంటాం. ఇది కూడా ఒక కాంపోనెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్డర్ కార్డు కాంపోనెంట్. ఎయిత్ ఆర్డర్ కార్డ్ విడ్జెట్. అంటే సేమ్ ఉంది కదా, ఇదే కార్డు అన్ని ప్లేస్ లో యూజ్ చేస్తున్నాం. అలా రిపీట్ అయినవన్నీ మనం ఒక దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడు, రిజెక్ట్ ఆర్డర్ లో ఉంది, అదర్ ప్లేసెస్ లో కూడా మనం సేమ్ ఉంది. ఇక్కడ సేల్ ఆర్డర్, అప్రూవల్ అన్ని సేమ్ ఉంది. అంటే మనం ఒక కాంపోనెంట్ గా చేయొచ్చు. ఇప్పటి వరకు యాజ్ పర్ దిస్ ప్రాజెక్ట్ నేను డిఫైన్ చేసిన రీజనబుల్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే ఐకాన్స్. ఇప్పుడు మన అప్లికేషన్ లో ఈ అసెట్స్, ఈ ఐకాన్ ఫిగ్మా నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసి మన అప్లికేషన్ ఏ విధంగా ఇంపోర్ట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో